హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి 1న ఫిబ్రవరి నెల సంబంధించి జీతాలతో పాటు జమ అయ్యే డీఏ, టీఆర్ అరియర్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనము ఫిబ్రవరి నెల సంబంధించి జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం తెలుసుకుందాం. తర్వాత డీఏ, డీఆర్ అరియర్స్ ఏవైతే మార్చిలో విడుదల అవుతాయో, మార్చి నెల 1వ తేదీన జమ కావాల్సి ఉందో వాటి గురించి తెలుసుకుందాం. సో, ఫిబ్రవరి 2025 నెలకు రెగ్యులర్ సాలరీ బిల్ ప్రిపరేషన్ నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారంగా ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించి రెగ్యులర్ సాలరీ బిల్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్‌లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల అందరూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓస్ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకంటే టైమ్ బౌండ్ వర్క్ కావడంతో సాలరీ బిల్లులను ఈ తాజా అప్డేట్‌లకు అనుసంధానించి వెంటనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో, టైమ్ బౌండ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ రెగ్యులర్ పేరోల్ అనేది మనకు లిమిటెడ్ పీరియడ్ టైమ్‌లోనే అవైలబుల్ ఉంటుందన్నమాట. తర్వాత బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సీఎఫ్ఎంఎస్ ఆహ్, బిల్లులు సబ్మిట్ చేయడానికి క్లోజ్ ఉంటుంది కాబట్టి. మరి గత నెల సమస్యలు, అలాగే తాజా మార్పులు చూసుకున్నట్లయితే గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా సాలరీ బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమైంది. అలాగే ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించి ఎర్న్డ్ లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్స్ డీటెయిల్స్‌ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలి అని సూచించబడింది డీడీఓలకి. కాబట్టి పెండింగ్ అప్డేట్స్ అన్నీ గూడా ఈ నెల పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి కాబట్టి, సో, డీడీఓలంతా గూడా ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్లులు తగిన విధంగా హార్డ్ కాపీ ఆహ్, రూపంలో సమర్పించడానికైతే చేస్తూ ఉన్నారనమాట. సమర్పించడం చూసుకోవచ్చు. ఇంకా టోకన్ నంబర్‌లు జారీ మరియు ఆర్థిక శాఖ సమీక్ష. ఈ నెల సాలరీ బిల్లుల ప్రాసెసింగ్‌లో టోకన్ నంబర్‌లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి ఆహ్, సమీక్ష అన్నమాట. సో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమి, ఉపాధ్యాయులకైతేనేమి, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షన్‌లు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 1 తారీఖునే జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆదేశాలు ఆర్థిక శాఖకు జారీ చేశారు. సో, మరి ఈ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఆర్థిక శాఖ వెంటనే 1 తేదీన జీతాలు, పెన్షన్ జమ అయ్యేలాగా చర్యలు చేపడుతుందనైతే ఆశిద్దాం. ఇక జీతాలు, పెన్షన్ బిల్లులు ఈ నెల అబ్జర్వేషన్. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా? లేదా ఉద్యోగులకు ఫిబ్రవరి 1న సాలరీలు ఖచ్చితంగా సారీ ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెల సాలరీలు మార్చి 1 తేదీనే అందుతాయా అనే అంశాన్ని గమనించాల్సి ఉంది. 10,000 మంది ఉద్యోగ పెన్షన్లు ఈ అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, గమనిస్తున్నారనమాట. ఇంకా ఈ నెల నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారంగా జీతాలు 1 తేదీనే విడుదల. మరి 1 తేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్‌ను నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేయాలి. అలాగే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి ఆ నెలలో 30 రోజులు ఉన్నట్లయితే 28వ తేదీ అవైలబుల్ ఉంటాయి. లేదా 31 రోజులు ఉన్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, 30 రోజులు ఉంటే 28వ తేదీ, 31 రోజులు ఉంటే 29వ తేదీ. సో, మనకి ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి మనకు 26వ తేదీనే పే స్లిప్స్ అయితే పెన్షనర్స్‌కి డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. ఇకపోతే మనకు రెండవ ఆహ్, డీఏలండి. సో, రెండవ అంశమైనటువంటి డీఏలు ఈ మార్చి నెలలో చెల్లించవలసిన బకాయిల లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాము.
సో జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024. సో డిఏ అనేది 30.03% నుంచి ఒక 3.64% పెంచుతూ 33.67%కి చేరుకుందనమాట. సో ప్రెజెంట్ మన ఉద్యోగ పెన్షన్ అందరూ తీసుకుంటున్నటువంటి డిఏ అనేది 33.67%. ఇది జూలై 2023 డిఏ అనమాట. సో ఇంకా మనకు 3 డిఏలు విడుదల కావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఈ జీవోని ఒకసారి పరిశీలించినట్లయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జీవో నంబర్ 30 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి విడుదల చేయబడినటువంటి ఈ జీవో డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024. సో మనము టాపిక్ ఏంటంటే ఇక్కడ సో చూసుకోవచ్చు ఇక్కడ 7th పేరాలో గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రివిజన్ of DNS allowance DA to the employee of Government of Andhra Pradesh from 30.03 to 33.67% of basic pay with effect from 1st July 2023. సో మనకు ఈ డిఏ అనేది క్యాష్ రూపంలో ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని అరియర్స్ ఉన్నాయి, అవి కూడా ఎప్పుడు చెల్లిస్తారు అనేది కూడా ఈ జీవోలోనే మెన్షన్ చేసి ఉంది. అది కూడా చూద్దాము. సో అంటే ఇక్కడ మనకు డిఏ అనేది 30% నుంచి 33.67% అయితే పెంచడం జరిగింది. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2023. మళ్ళీ ఈ ద డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ద అబవ్ పేరా షెల్ బి paid in cash with salary of July 2024, which is payable in August 1st in 2024. అంటే ఇక్కడ మనకు జూలై 2024 నెల నుంచి క్యాష్ రూపంలో ఇచ్చారు. కానీ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 1st 2023. అంటే ఇక్కడ మనకు 12 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. ద 12-month అరియర్స్ ఆర్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st July 2023 to 30 June 2024 షెల్ బి పేడ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. 3 సమాన వాయిదాల్లో ఈ 12 నెలలకు సంబంధించిన డిఏడిఆర్ అరియర్స్ అయితే చెల్లింపులు చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 30లో పేర్కొన్నారు. మరి ఆ చెల్లింపులు ఎప్పుడెప్పుడు చేయాల్సి ఉందనేది చూద్దాము. సో ద ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, డిసెంబర్ 2024లో సెకండ్ ఇన్స్టాల్మెంటు అండ్ మార్చ్ అంటే ఈ వచ్చే నెలలో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే జమ కావాల్సి ఉంది. మరి వారి బేసిక్‌ని ఆధారంగా చేసుకొని ఈ 12 నెలలకు సంబంధించి పూర్తి డిఆర్ ఎంత అవుతుంది, ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్‌కి ఈ అమౌంట్ ఎంత అవుతుంది, సో ఈ మొత్తం అమౌంట్ ఎంత, ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత, సో మరి ప్రభుత్వం చెల్లించబోతుందా, అసలు ఇంతవరకు ఎన్ని బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి డిఏ బకాయిలు, వాటి పరిస్థితి ఏంటి, ఎప్పుడెప్పుడు ఆ లిస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ టేబుల్ ఇది డిఆర్ అరియర్ టేబుల్ అండి ఇది. సో డిఆర్ అరియర్స్ టేబుల్ అనమాట. మనకు ప్రభుత్వము ఎన్ని డిఆర్ అరియర్స్‌ను పెండింగ్‌లో పెట్టిందనేది తెలిపే టేబుల్ ఇది. సో ఇక్కడ మనకు 2018 జూలై నుంచి చూసుకున్నట్లయితే 2018 జూలై డిఏ ఇక్కడ మనకు 30 నెలల అరియర్స్ ఉన్నాయి. క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారు కానీ అరియర్స్ అయితే చెల్లించలేదు. అలాగే 2019, 2020, 2021, 22, 23 వీటన్నిటిని కలిపి జనవరి మరియు జూలైలలో చూసుకున్నట్లయితే మనకు ఇది పీరియడ్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అరియర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు. సో ఎన్నెన్ని నెలలు అనేది ఇక్కడ మనము 30, 31, 30, 24, 18, 20, 12, 6, 18, 16, 15 ఈ విధంగా ఇవన్నీ కలుపుకున్నట్లయితే 200 నెలలకు సంబంధించి అరియర్స్ వారి బేసిక్‌ని బట్టి ఇక్కడే మనకు 2-8 లాక్స్ వరకు కూడా అమౌంట్ అయితే చెల్లించాలి. బకాయి పడిందనమాట ప్రభుత్వము. సో ఎప్పుడు డిఏ వాల్యూ ఎంత ఉండదనేది కూడా మనకి ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు. సో ప్రస్తుతం మనకు జనవరి కాదండి జూలై 2023. సో ఇక్కడ మనకు 200 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనము చర్చించుకున్న డిఏ జీవో నెంబర్ 30 ప్రకారంగా జూలై 2023 డిఏ ఇక్కడ మనకు 12 నెలలు
బకాయిలైతే ఉన్నాయి. ప్రెజెంట్ మనం తీసుకున్నటువంటి డీఏ. సో, వీటిని 3 సమాన వాయిదాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేస్తామనైతే చెప్పింది. సో, ఈ విధంగా ప్రభుత్వము డీఏలు బకాయిలు పెడుతూ ఉంటే సగటు ఉద్యోగ పెన్షనర్ ఎలా జీవించాలి? పెరుగుతున్న ధరల ఆధారంగా సో, ఎలా జీవనాన్ని కొనసాగించాలి అని ఉద్యోగ పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వము కన్సిడర్ చేసి ఈ యొక్క 12 నెలల డీఏ, అరియర్స్ యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ చెల్లింపులు గనక చేసినట్లయితే మనకు జీవో నంబర్ ప్రకారంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్ 2024లో చెల్లింపులు జరపాలి. కానీ ఇవి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024లో చెల్లించాలి. ఇవి కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2025లో చెల్లింపులు చేయాలి. ఇంకా ఇప్పటివరకు సీఎఫ్ఎంఎస్‌లో ఈ బిల్స్ ఎనేబుల్ అయితే చేయలేదు. కానీ ప్రభుత్వము ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయినా సరే చెల్లించాలి అనే నేపథ్యంలో చెల్లింపు చర్య గనక కొనసాగించినట్లయితే ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంటు వస్తుంది అని తెలిపే టేబులే ఈ డీఏ, ఏరియర్ టేబుల్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు. వారి యొక్క బేసిక్ అనేది 20,000 ఉన్నట్లయితే టోటల్ ఈ 12 నెలలకు సంబంధించినటువంటి అంటే ఈ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించినటువంటి అమౌంట్ రూ. 8,736 అవుతుంది. కానీ 2 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే చెల్లించలేదు. అట్‌లీస్టు ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌నైనా చెల్లింపు చేసినట్లయితే వాళ్ళకి వచ్చే అమౌంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ ఇన్ రూపీస్ 2,912 రూపీస్. ఇక్కడ లెఫ్ట్‌లో ఉండేది బేసిక్ పే అండి. రైట్ సైడ్ ఉండేది మనకు రావాల్సినటువంటి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్. ఇది టోటల్ అమౌంటు. ఇక్కడ మనకు 2 సార్లు 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు చెల్లించలేదన్నమాట. మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అయినా చెల్లించాలనైతే ఆశిద్దాం. వారి యొక్క బేసిక్ పేని బట్టి టేబుల్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో, చూడొచ్చు ఇక్కడ 30,000 బేసిక్ ఉన్న వారికి రూ. 43,900 రావటం జరుగుతుంది. ఇక 35,000 బేసిక్ పే ఉన్నవారికి ఉద్యోగులైనా కావచ్చు, పెన్షనర్లకైనా కావచ్చు సేమ్ అమౌంట్ అండి. ఈ ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ బేసిక్ పే అనేది మీ యొక్క ఎగ్జాక్ట్ బేసిక్ పేని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చనమాట. ఎట్లా అంటే మనము బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేయాలి. అప్పుడు మనకు ఒక నెలకి ఎంత అనేది వస్తుంది. దాన్ని ఇంటూ 12 మంత్స్ చేసుకొని తర్వాత బై 3 చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుందనమాట. ఇక 40,000 బేసిక్ ఉన్న వారికి ఇక్కడ చూడొచ్చు 5,880 రూపీస్ రావటం జరుగుతుంది. ఆ విధంగా 50,000 బేసిక్ ఉన్న వారికి 7,280 రూపీస్ రావటం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 60,000 వరకు ఉన్న వారికి 8,760 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 70,400 ఉన్న వారికి 10,250 రూపీస్ రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది 80,000 ఉన్న వారికి 11,646 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 9,200 ఉన్న వారికి 13,133 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు రావాల్సిన డీఏ, అరియర్ అమౌంట్ అనేది క్రమంగా పెరుగుతుందనమాట. మీరు మీ బేసిక్ పేకి ఎంత వస్తుందనేది ఈ దగ్గరలో అంటే మీ యొక్క బేసిక్ పే 1,37,700 ఉన్నా సరే మనం ఈ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ రెండిటి మధ్యలో అయితే ఉంటుందని అయితే గమనించవచ్చు. ఈ విధంగా ఈ డీఏ, అరియర్స్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్స్ అయితే ప్రభుత్వము చెల్లింపులు జరపాలి అనైతే ఆశిద్దాం. అలాగే ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు మార్చి 1వ తేదీనే చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే డీఏ, అరియర్ అమౌంటు చెల్లింపులు చేస్తారా? లేదంటే ఇదివరకే మనకున్నటువంటి డీఏ, బకాయిల లిస్టులోనే కలిసిపోతుందా? ఇది కూడా ఈ లిస్టులోనే కలిసిపోతుందా? అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఏదేమైనా కూడా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.